ఇప్పుడు లీగల్‌గా తేల్చుకోవాల్సింది ఇప్పుడు మీడియాకి రావడం వల్ల వాళ్ళని పేరుని బదనాం చేయటం ద్వారా ఆమె ఏంటంటే అదొక రకమైన బ్లాక్‌మెయిల్ అనుకోవచ్చా? అంటే ప్రెషరైజ్ ఆ! చేయటం. ప్రెషర్ ఒక రకమైన ప్రెషర్. అంటే ప్రెషర్ నేను సినిమాలోకి హీరోగా వస్తున్నప్పుడు నన్ను డామేజ్ చేస్తున్నారు కాబట్టి తొందరగా సెటిల్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఆతృతలోకి అతను వెడతాడనేది ఈవిడ ఉద్దేశం. ఉద్దేశ్యం. అంతే అంతే అదే అనిపిస్తుంది దాంట్లో. ఈవిడ హ్మ్. ఉద్దేశం. హ్మ్. అలాగే అతను నేను తెగించేసాను. నాకు దీని వలన పోయేదేమీ లేదు. హ్మ్. పాపులారిటీ వస్తుంది. హ్మ్. రాని పర్వాలేదు. ఇది ఒక రకంగా నేను అన్యాయం అయిపోయాను అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెడతాను నేను. హ్మ్. దీని ద్వారా నా కెరియర్‌కొచ్చిన నష్టం లేదు అనేది ఎప్పుడైతే అతను బలంగా ఎక్స్‌పోజ్ చేసాడో, హ్మ్. ఈ అమ్మాయికి స్ట్రైక్ ఇంకేం లేదక్కడ. అంతే గదా! తను హ్మ్. ఘర్షణకెళ్ళటానికి ఇంకేముంది ఆ హ్మ్. అమ్మాయికి? అవును. ఏ స్టాండ్ తీసుకోవాలన్న కన్‌ఫ్యూజన్‌లోకెళ్ళిపోతుంది. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయిని ఆ కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేసి పక్కకి గెంటేయటానికే ఈ ప్రోగ్రామ్. ఓకే. వీళ్ళందరూ, అంటే వీళ్ళందరూ ఆ! చేస్తున్న పని ఇప్పుడు ఆ అమ్మాయికే ఇబ్బంది. అంటే ఆ జర్నలిస్టు స్ట్రాంగ్ జర్నలిస్ట్ కావడం వల్ల అతన్ని బేస్ చేసుకొని ఈమె ఇంకొద్దిగా అంటే ఎక్కువ డామేజ్ చేస్తదా? అతని మీద కూడా దాడి చేసేస్తే అవును. ఇంకెవరు మాట్లాడకుండా ఉంటారు. ఎవరు ఎంటర్ అయినా గాని హ్మ్. ఈ కంచము, భోజనము అనేటువంటి పోలిక పట్టుకొచ్చేస్తే ఆ! వాళ్ళ క్యారెక్టర్‌లు అసాసిన్ అయిపోతాయి గాబట్టి. హ్మ్. అంటే ఇదొక అడ్వాంటేజ్ పొజిషన్ తీసుకోవడం కోసం చేస్తున్నటువంటి నైతిక పరమైన యుద్ధం. హ్మ్. హ్మ్. నైతికత అనేదే ఒక రిలేషన్‌లో అదొక దుర్మార్గమైన వ్యవహారం. ఎవరికైనా ఏ క్షణంలోనైనా అవతల వాళ్ళతో విముఖత ఏర్పడవచ్చు. హ్మ్. ఏర్పడినప్పుడు విడిపోవటానికి అవకాశం కల్పిస్తూ చట్టం జేశారు. అవును. విడాకుల చట్టం చేసిందే ఆ పర్పస్ కోసం. హ్మ్. మీరేమి కలిసి జీవితాంతం ఉండక్కర్లేదు. మీరు నాతి చరామి అని చెప్పుకున్నప్పటికీ హ్మ్. విడిపోయే హక్కు ఉంది మీకు. హ్మ్. ఆ విడిపోయే హక్కును గౌరవించాలి. గౌరవించి వారికివ్వాల్సింది వారికిచ్చేస్తే గొడవ లేదు. ఇది రోడ్డు మీదకి రావటానికి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళటానికి హ్మ్. ముందే వాళ్ళ ఇంట్లో ఈ రచ్చ మొదలైంది. అవును. మొదలై దాన్ని పోలీస్ స్టేషన్‌కి ఆ అమ్మాయి వెళ్ళటము, పోలీస్ స్టేషన్‌కి ఎప్పుడైతే వెళ్ళిందో ఆటోమేటిక్‌గా మీడియాకి అటెన్షన్ వచ్చేస్తుంది. అవును. వచ్చిన తర్వాత మాట్లాడించటం మొదలుపెట్టారు. ఆ హ్మ్. అమ్మాయి కూడా ఇది బానే ఉంది. హ్మ్. అతన్ని కార్నర్ చేయటానికి మీడియా అనేటువంటి ఆయుధాన్ని మనం వాడొచ్చు అని అనుకుంది. హ్మ్. హ్మ్. ఈ అమ్మాయిని కార్నర్ చేయటానికి అతను రోడ్డు మీదకొచ్చాడు. అవును. తనకు దగ్గరున్నటువంటి అనేక ఆధారాలు అనే వాటి పేరుతో అతను వచ్చేసాడు రోడ్డు మీదకి. హ్మ్. హ్మ్. అతను దీన్ని ఈ అమ్మాయి ఓపెన్ చేసినటువంటి యుద్ధాన్ని తనకు హ్మ్. అనుకూలంగా మలుచుకొని, హ్మ్. హ్మ్. ఈ అమ్మాయిని చావగొట్టేసి బయటకి పంపించే ప్రయత్నం జరిగింది. ప్రయత్నం జరుగుతుంది. జరగటం కాదు. ఆ! దాదాపు ఎస్టాబ్లిష్ చేసాడు. ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. చేయగలిగాడు సక్సెస్‌ఫుల్‌గా. ఇప్పుడు హ్మ్. ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో అతను ఇంక మాట్లాడడు. హ్మ్. హ్మ్. అతనేం చెప్తాడు? మన సంతానం పరిస్థితి ఏమిటి? అవును. అక్కడికి తీసుకొస్తే ఇది జస్ట్ హ్మ్. ఒక మనోవర్తి వ్యవహారం కింద మార్చేసి, హ్మ్. ప్రాపర్టీ అనే అనే గొడవ పక్కన పెట్టేసి, హ్మ్. ఆ అమ్మాయికి అంటే లీగల్‌గా జరిగేది. హ్మ్. లీగల్‌గా కోర్ట్‌కెళ్దాం. కోర్ట్ ఏ డెసిషన్ చెప్తే ఆ డెసిషన్ అంతే. ప్రకారం వెడదాం. హ్మ్. అలాగే ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఎవరు చూడాలి? హ్మ్. నేను చూడాలా? నువ్వు చూడాలా? దానికి సంబంధించి మాట్లాడుకుందాం. హ్మ్. నీకు ఎంత కావాలో చెప్పు అంత ఇచ్చేస్తాను. హ్మ్. ఈ పద్ధతిలోకి పట్టుకొచ్చేసాడు. అంటే అవును. ఇప్పుడు ప్రాపర్టీ మీద హక్కులు అనే గొడవ నుంచి ఆ అమ్మాయిని బయటకు లాక్కొచ్చే ప్రయత్నం అయితే జరిగిపోయింది. హ్మ్. 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 ఈ జరిగిపోయినటువంటి ప్రయత్నం అంటే తను లాస్ అవుతున్నానన్న విషయం ఆ అమ్మాయికి అర్థమవుతోంది. అర్థమై యుద్ధాన్ని పెంచుతోంది. దాని వాల్యూమ్ పెంచేటువంటి ప్రయత్నం